నమస్తే తెలంగాణ. మన హైదరాబాద్ జస్ట్ ఒక బిర్యానీ లేకపోతే చార్మినార్ ఫేమస్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో కానీ గ్లోబల్లీ కానీ మన ఇమేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది. వీఆర్ ఆల్సో నోన్ యాజ్ ది ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ గ్లోబల్లీ వీఆర్ అమాంగ్ ద టాప్ స్టేట్స్ టు బి నోన్ యాజ్ ది గ్లోబల్ హబ్ ఫర్ ఐటీ. ఇది జస్ట్ 3-4 ఇయర్స్లో అచీవ్ చేసిన అచీవ్మెంట్ మనది. బీటింగ్ డౌన్ బెంగళూరు, దాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. కానీ మనం 3 to 4 ఇయర్స్లో దాన్ని బీట్ చేసి మనం ఎవ్రీ ఇయర్ ర్యాంక్ 1 లేదా ర్యాంక్ 2లో ఉంటున్నాము. ఈ రిపోర్ట్ ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ అగైన్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అస్. మనకి తెలంగాణలో ఏంటంటే 70% మన తెలంగాణ జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఉండేది ఐటీ ఎక్స్పోర్ట్స్ వల్ల. 70% అంటే స్మాల్ అమౌంట్ కాదు అది. ఎందుకంటే మన వచ్చే రెవెన్యూ, వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనం వేరే సెక్టర్ పైన స్పెండ్ చేసి దానిలో కొంచెం తీసుకొని ఇంకా వేరే సెక్టర్ డెవలప్మెంట్ చేసి వేరే దానిలో ఇంకా కాంట్రిబ్యూట్ చేసి మనం ఒక ఓవరాల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి వీఆర్ మేకింగ్ ఇట్ ఎకో ఫ్రెండ్లీ ఫర్ ఐటీ సెక్టర్ అండ్ ఐటీ హబ్స్. దీనివల్ల ఏమైందంటే మన లాస్ట్ 10 yearsలో 1200 to 1500 కంపెనీస్ ఉన్నాయి మన తెలంగాణలో, ఐటీ సెక్టర్ కంపెనీస్, విచ్ ఇస్ అ బిగ్ అమౌంట్. ఒక లాస్ట్ 5 to 6 years ఎన్ని కంపెనీస్ వచ్చినాయి అంటే గ్రేటే. అండ్ ఈ కంపెనీస్ వల్ల మన తెలంగాణలో 4 to 5 lakh జాబ్స్ క్రియేట్ అయినాయి డైరెక్ట్లీ ఇన్ ఐటీ సెక్టర్. అదే ఇండైరెక్ట్గా చూస్తే ఆల్మోస్ట్ 6.5 to 8 lakh జాబ్స్ క్రియేట్ అయినాయి ఐటీ సెక్టర్కి. మనం దానిలో చూస్తే బ్యాక్గ్రౌండ్లో సర్వీసెస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చర్స్ కావచ్చు. అండ్ ఇవన్నీ ఎందుకు అచీవ్మెంట్ అయినాయి అంటే బికాజ్ ఆఫ్ కో ఇన్నోవేషన్ అంటే ఒకటే టెక్నాలజీ పని వాడకుండా, ఒకటే కాకుండా కంబైన్ కావడం. సపోజ్ నాకు ప్రోగ్రామింగ్ వచ్చు, ఈయనకి డెవలపింగ్ వచ్చు, ఇంకోటి వచ్చి దాన్ని మార్కెటింగ్, ఆపరేషన్, సేల్స్, పిచ్ అన్నీ కంబైన్ అప్పుడు ఒక ప్రోడక్ట్ మంచి తయారవుతుంది. దాన్ని మా తెలంగాణ ఐటీ హబ్ దీన్ని కరెక్ట్ వాడుకున్నారు. కరెక్ట్ స్కీమ్స్, కరెక్ట్ ప్రాసెస్, కరెక్ట్ విజన్తో దీన్ని తీసుకొచ్చారు. ఇంకోటి వచ్చేసి మన ప్రోయాక్టివ్ లీడర్షిప్. ఇన్ దిస్ వీ హ్యావ్ టు థ్యాంక్ కేటీఆర్ సార్, ఆయన విజన్, ఆయన ఎయిమ్కి. ఎందుకంటే 10 years ఇన్ ది స్టేట్ ఫామ్ అయ్యి మనము అండ్ 4-5 yearsలో ఇంత లెవెల్ ఆఫ్ గ్రోత్ అచీవ్ చేసినామంటే అది బికాస్ ఆఫ్ కేటీఆర్ సర్స్ విజన్ అండ్ హిజ్ టీమ్ హూ కుడ్ అచీవ్ దిస్ ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ టైమ్ 3 to 4 years, విచ్ ఇస్ గ్రేట్ థింగ్. అండ్ ఇది మనకే అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే మనం ఐటీ ఎక్స్పోర్ట్స్లో గ్లోబల్లీ వీఆర్ వెల్ నోన్, నాట్ జస్ట్ ఫర్ అవర్ కుజైన్ ఆర్ అవర్ కల్చర్. ఇంకోటి ఈ తెలంగాణ ఐటీ సెక్టర్ అయితే ఉందో మనకి ఇయర్ 2020లో బికాస్ ఈ స్ట్రెంగ్త్ ఇంకా ఈ విజన్ వల్ల తెలంగాణ స్టార్ట్ చేసింది తెలంగాణ ఏఐ మిషన్. ఇట్ ఈస్ కాల్డ్ TM ఇన్ ద ఇయర్ 2020, విచ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఇయర్ ఆఫ్ ఏఐ. అగైన్ థ్యాంక్స్ టు కేటీఆర్ సార్, హిస్ విజన్ అండ్ విత్ హిస్ టీమ్. దీని మెయిన్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి మనకి టు మొబిలిటీ, హెల్త్ కేర్ సైడ్, లా ఎన్ఫోర్స్మెంట్ సైడ్, అగ్రికల్చర్, ఈ గవర్నెన్స్, ఇంకా మనకి మన ఎడ్యుకేషన్ సైడ్ కూడా దీన్ని తీసుకురాం. ఎందుకంటే మనకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇంపాక్టో ఈ కరెంట్ సినారీలో. ఎందుకంటే స్మాల్ ఎగ్జాంపుల్ చూస్తే మన వాట్సాప్, మన ఇన్స్టాగ్రామ్, మన యూట్యూబ్, మన ఫేస్బుక్, మనం చూసే లైవ్ స్ట్రీమ్ యాప్స్ కానీ నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్, ఇవన్నీ ఏఐ ప్లాట్ఫామ్సే. కానీ అట్ ఎ వెరీ స్మాల్ లెవెల్. దీనికన్నా ప్రో పోతే ChatGPT. మనం చూస్తున్నాం ChatGPT ఎంత ఇంపాక్ట్ఫుల్ ఇప్పుడు లైఫ్లో, అందరి లైఫ్లో. ఒక నార్మల్ పర్సన్లో, ఒక ఐటీ జాబ్ చేసే పర్సన్లో, మెడికల్లో, ఎడ్యుకేషన్లో చాలా ఇంపాక్ట్ చూస్తున్నాం. దాన్ని ఒక క్లిక్ కొట్టనే మనకు తెలిసిపోతుంది, అదే చేస్తున్న ఆన్సర్ మనకి ఏం చేయాలి, ఏం చేయొద్దు, మనం దాన్ని అడుగుతున్న క్వశ్చన్ మనకు ఆన్సర్ చేస్తుంది. దిట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ ద టెక్నాలజీ. దీన్నే ఎక్స్పాండ్ చేయడానికి ఛాన్సెస్ తీసుకొని అప్పుడు మినిస్టర్ కేటీఆర్ సార్ దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ తెలంగాణ ఏఐ మిషన్ ఆర్ తెలంగాణ ఏఐ హబ్ ఫర్ ఇండియా. దాన్నే గ్రోత్ చేసుకుంటా మనం ఇన్ ద ఇయర్ 2023 మన తెలంగాణ బీహార్కి యాజ్ అన్ ఏఐ కన్సల్టెంట్గా కూడా టై అయిపోయింది. బట్ అన్ఫార్చునేట్లీ వి లాస్ ది ఎలక్షన్స్ అండ్ ఆ ప్లాన్ మొత్తం అక్కడనే స్టాప్ అయిపోయింది. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరెంట్ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, దే సెడ్ దట్ దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ తెలంగాణ ఏఐ సిటీ ఇన్ హైదరాబాద్ అవుట్స్కట్స్, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. వి వెల్కమ్ ఇట్. బట్ ఏంటంటే చేసిన క్లెయిమ్ తప్పుకి వాళ్ళు స్టార్ట్ చేసినట్టు. కానీ ఇది ఒక విజన్ వచ్చేసి ఇయర్ 2020లోనే అండర్ కేటీఆర్ సర్స్ విజన్ దీన్ని స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు 2024లో దే ఆర్ కంటిన్యూయింగ్. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండ్ దే షుడ్ డూ ఇట్ అఫ్ కోర్స్. ఎందుకంటే అది మనకే హెల్ప్ఫుల్, మన స్టేట్ గ్రోత్కి హెల్ప్ఫుల్. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా జాబ్స్ వస్తాయి,
ఇంకా గ్రోత్ వస్తుంది. కానీ ఎక్కడైనా ఛాలెంజింగ్ కంపెనీస్ తీసుకురావాలి, కరెక్ట్ కంపెనీస్ తీసుకురావాలి, గ్లోబల్స్ కంపెనీస్ తీసుకురావాలి, నో బోగస్ కంపెనీస్. రీసెంట్గా చూస్తే మన ఐటీ గ్రోత్ కొంచెం డ్రాప్ అయింది, కానీ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయినాయి. ఇది కూడా పెట్టుకోవాలి సినారీలో చూసి వాళ్ళ కరెంట్ గవర్నమెంట్కి వాట్ కుడ్ దే బ్రింగ్ మోర్ టు ద టేబుల్ సో దట్ కంపెనీస్ కమ్ ఇయర్. ఆ కొత్త స్కీమ్స్ కానీ, కొత్త స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, హౌ టు డెవలప్ ఇన్ మార్కెట్, హౌ టు బ్రింగ్ న్యూ హ్యూమన్ రిసోర్సెస్, టెక్నాలజీ ఎట్లా తీసుకురావాలి, మన కాంపిటీటర్ స్టేట్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, హౌ టు బీట్ దెమ్ అవుట్. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి మన ఇంకా కొంచెం స్కీమ్స్ మనకి సబ్సిడీస్ కానీ తెచ్చుకొని ఐటీ సెక్టర్కి తెచ్చుకుంటే మనకి యూస్ఫుల్ ఉంటుంది. కానీ ఇన్ ది ఎండ్ ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎనీ వన్ హూ కమ్స్ టు తెలంగాణ, మనకి మన గ్రోత్ ఇంపార్టెంట్. మన తెలంగాణ గ్రో కావాలి. ఎవ్రీ సెక్టర్, ఐటీ, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్, అప్పుడైతేనే మన తెలంగాణ విల్ బి గుడ్ అండ్ విల్ గ్రో గుడ్.